కన్యాశుల్కం, వరకట్నం అన్న పదాలు తెలుగు నేలపై అందరికీ బాగా తెలిసినవే. ఈ రెండిటికి ఉన్న తేడా గురించి తెలుసుకునేందుకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ పేర్లలోనూ పురుషాధిక్యత సమాజంపై ఎలాంటి పోకడ చూపించిందో, తరతరాలుగా ఎలా సాగిందో చెప్తాయి. కట్నం అన్నది ఒక కానుక లేక బహుమతి. సాధారణంగా తక్కువ స్థాయిలో ఉన్నవారు ఎక్కువ స్థాయిలో ఉన్న వారికి సమర్పించుకునేది కట్నం. సామంతరాజులు చక్రవర్తికి, ఉద్యోగులు బాస్ కిచ్చే బహుమతిని కట్నం అంటారు. అలాగే పెళ్లి కూతురు తండ్రి వరుణుకి ఇచ్చుకునే సొమ్ము కానుకలు వరకట్నమైంది. సహజంగానే కట్నం ఎంత అన్నది ఇచ్చేవారి పుచ్చుకునే వారి స్థాయిని బట్టి ఉంటుంది. ఇకపోతే శుల్కం అన్నది ఒక వెల, డిపాజిట్ లేదా ట్యాక్స్. వేశ్యకు ఆమె సేవలకు గాను ఇచ్చే డబ్బుని కూడా శుల్కం అనే అంటారని నిఘంటువులు చెప్తున్నాయి. కన్యా శుల్కం అంటే ఒక కన్యను తెచ్చుకోవడానికి ఆమెను కన్నవారికి ఇచ్చే ధర లేక డిపాజిట్ అని అనుకోవచ్చు. కన్యా శుల్కం ఇచ్చి కొన్నాడు కాబట్టి ఆ కన్యపై పురుషుడికి సర్వాధికారాలు ఉంటాయి. అదే వరకట్నం విషయంలో అది పురుషుని కొనడంగా ఉండదు, అతనికి భక్తితో సమర్పించుకున్న కానుక. కనుక వరకట్నం ఎంత ఇచ్చినా అది ఆ మగవాడి ఎంటైటిల్మెంట్ అవుతుందే కానీ అతడు అమ్ముడు పోయినట్టు కాదని నిర్వచించడం జరిగింది. ఇది సమాజంలోని పురుషాహంకారపు మూలాలన్నీ బయట పెడుతోంది. విషాదం ఏంటంటే మొదట కన్యాశుల్కం ఉన్నప్పుడు, తర్వాత వరకట్నం వచ్చినప్పుడు కూడా నష్టపోయింది స్త్రీయే. రెండు చోట్ల లాభపడింది పురుషుడే. అప్పుడు తల్లిదండ్రుల అత్యాస, ఇప్పుడు అత్తమామల అత్యాస స్త్రీలను పురుషాధిక్య సమాజంలో నిస్సహాయులుగా మార్చేస్తున్నాయి. గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ అప్పటి ఆడపిల్లల జీవితాలు వికసించక ముందే ఎలా వాడిపోయాయో కంటతడి పెట్టించి మరీ చెప్తుంది. అయితే కన్యాశుల్కం అంతరించిపోయి వరకట్నం వచ్చిన తర్వాత ఇంకో రకం హింస మొదలైంది. తల్లిదండ్రులు అసలు ఆడపిల్లే వద్దనుకున్నా ఎలాగో పుట్టి బ్రతికి బట్ట కట్టేవారు లేకపోలేదు. అలాంటి వారికి ఎన్నో సమస్యలు. మెట్టనింట అత్తమామలు చాలాసార్లు భర్త కూడా డబ్బు కొరకు హింసించి ప్రాణాలు తీస్తున్న సమాజం కారణంగా ఆడపిల్లలకు పెళ్లి అంటేనే విరక్తి కలిగేలా చేసింది. దాంతో అసలు పెళ్లే వద్దనే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. సమాజానికి తనదైన సహజ సిద్ధ సెల్ఫ్ క్లెన్జింగ్ మెకానిజం ఉంటుంది. అది ప్రతి దురాచారాన్ని అంతం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. గతంలో కన్యాశుల్కం లాగే మెల్లగా వివాహం కూడా అంతరించిపోతోందని అంటున్నారు సామాజికవేత్తలు. అయితే దీనికి బదులుగా మరో కొత్త సాంప్రదాయం రాదని చెప్పలేం. వచ్చినా అది నిజమైన స్త్రీ పురుష సమానత్వాన్ని తీసుకొస్తుందన్న గ్యారంటీ కూడా లేదు. కానీ అది అంతా అనుకున్నట్టుగానే కన్యాశుల్కం వచ్చేసింది. ఈ మధ్య కాలంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా పెంచమని, పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్నారు. అయితే అందులో ఆడపిల్లలు కూడా తప్పనిసరిగా ఉండాలని ఆయన చెప్తే బాగుండేది. ఎందుకంటే భ్రూణ హత్యలు పెరిగిపోతున్నాయి, దేశంలో ఆడపిల్లలు తగ్గిపోతున్నారు. దశాబ్దాలుగా నడుస్తున్న ఈ అనైతిక విధానం వల్ల ఇప్పుడు పురుషులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఆ దుష్ప్రభావం నేటి సమాజంలో చాలా క్లియర్ గా కనిపిస్తోంది. చాలా మంది పురుషులు పెళ్లిళ్ళు చేసుకోకుండా బ్రహ్మచారులుగా మిగిలిపోతుంటే, మరికొంతమంది ఎదురు కట్నం ఇచ్చి మరి పిల్లని ఇంటికి తెచ్చుకుంటున్నారు. దీన్నే గతంలో కన్యాశుల్కం అనేవాళ్ళు. ఇప్పుడు ఆ పద్ధతి మెల్లమెల్లగా వచ్చేసింది. అమ్మాయి దొరికితే చాలు పెళ్లి మేమే చేస్తాం, బంగారం మేమే పెడతామంటూ మగపిల్లల తల్లిదండ్రులు ఆఫర్స్ ఇస్తున్నారు. అయినప్పటికీ అమ్మాయిలు దొరక్కపోవటంతో కులంతో సంబంధం లేదని స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మ్యాట్రిమోనీ సైట్స్ లో ఈ రకమైన ఆప్షన్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కులాల వారీగా చూసుకుంటే బ్రాహ్మణుల్లో అబ్బాయిలకు అమ్మాయిలు దొరక్క చాలా ఏళ్లైంది. బలిజ, యాదవ కమ్యూనిటీస్ లో అమ్మాయిలకు తీవ్ర కొరత ఉంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా పెళ్లి కాని ప్రసాదులే కనిపిస్తున్నారు. కొన్నాళ్ల కిందటి వరకు 30 ఏళ్ళు టచ్ కాకుండా పెళ్లిళ్ళు చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 35 ఇయర్స్ వచ్చినా పెళ్ళవడం లేదు. 40కి సమీపిస్తున్న పురుషులు కోకొల్లలుగా ఉన్నారు. దీంతో చాలా మంది పెళ్లి ఆలోచన మానేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం పెళ్లిళ్ల పేరయ్యలను సంప్రదిస్తున్నారు. భారీగా కమిషన్ ఇస్తామని, అమ్మాయి ఉంటే చూడమని బ్రతిమలాడుకుంటున్నారు. ఒకప్పుడు ఆడపిల్లను గుండెలపై కుంపటి అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అబ్బాయిలకు వచ్చింది. కొడుక్కి పెళ్లి చేయలేక తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఏది ఏమైనా భారతదేశంలో నిశ్శబ్దంగా ఓ పెద్ద మార్పు వచ్చేసింది. బాగా చదువుకుని సొంతంగా సంపాదిస్తూ తమపై తమకి పూర్తి క్లారిటీ ఉన్న ఎంతో మంది మహిళలు
పెళ్లి టాపిక్ రాగానే ఇప్పుడే వద్దు అని క్లియర్ గా చెప్పేస్తున్నారు. దీని అర్థం వాళ్లకు పెళ్లి ఇష్టం లేదని కాదు, ఎప్పుడు ఎందుకు ఎలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలనేది వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు. మారుతున్న గోల్స్, పెరుగుతున్న కాన్ఫిడెన్స్ తో ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయాలను లాజికల్ గా క్వశ్చన్ చేస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ వెనుక అనేక కారణాలున్నాయి. ముందు చదువు, తర్వాతే ఏదైనా. ఈ రోజుల్లో ఆడవాళ్లు చదువుకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. దేశంలోని టాప్ యూనివర్సిటీస్ తో పాటు ఫారెన్ లోనూ డిగ్రీ పట్టా పుచ్చుకుంటున్నారు. చదువు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వటమే కాదు, డిఫరెంట్ గా ఆలోచించేలా చేస్తోంది. పెళ్లిని లైఫ్ లో ఒక గోల్ గా కాకుండా ఒక ఆప్షన్ గా మాత్రమే చూస్తున్నారు. డేటా ప్రకారం పెద్దగా చదువుకోని వాళ్ళతో కంపేర్ చేస్తే బాగా చదువుకున్న మహిళలు 4 నుంచి 7 ఏళ్లు లేట్ గా పెళ్లి చేసుకుంటున్నారు. ముందు తమకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. బ్యాంకింగ్, మెడిసిన్, డిఫెన్స్, ఏ ఫీల్డ్ చూసినా నేటి మహిళలు అద్దరగొడుతున్నారు. 2023లో లింక్డ్ఇన్ రిపోర్ట్ ప్రకారం 62% మంది ఇండియన్ మహిళలు ముందు కెరియర్ కే ఓటు వేస్తున్నారని తేలింది. చేతిలో డబ్బులున్నప్పుడు ఎవరిపైన ఆధారపడాల్సిన పని లేదు. ఇల్లు కొనడం, ట్రిప్స్ వేయడం, లైఫ్ ని తమదైన స్టైల్లో జీవించటం, ఇవన్నీ భర్త అండ లేకుండానే చేసుకుంటున్నారు. సమాజంలో ఫెయిల్ అయిన పెళ్లిళ్లను చూసి వారు భయపడుతున్నారు. ఇంట్లో హెల్ప్ చేయని భర్తలు, పెత్తనం చేసే అత్తమామలు, తమ జాబ్స్ కి రెస్పెక్ట్ ఇవ్వని ఫ్యామిలీ మెంబర్స్, ఇవన్నీ చూశాక పెళ్ళంటేనే 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారు. గత తరం చేసిన తప్పులు చూశాక సంతోషం లేని బంధంలో సర్దుకుపోవటం కంటే సింగిల్ గా ఉండటమే బెటర్ అని బలంగా ఫిక్స్ అవుతున్నారు. నేటి మహిళలు ఆ ఒత్తిడి కంటే తమ మెంటల్ పీస్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. థెరపీ, ట్రావెలింగ్, సెల్ఫ్ గ్రోత్ వంటి వాటిపై ఫోకస్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత తమ ఫ్రీడమ్ ని కోల్పోతామేమోనన్న భయంతో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. నేటి మహిళలకు ఇంతకంటే చాలా ఎక్కువే కావాలి. ఇద్దరి మధ్య వైబ్ మ్యాచ్ అవ్వటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారు. ఇంటి పనుల్లో సాయం చేసే, తమ కలలను గౌరవించే, తమను ఈక్వల్ గా చూసే పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు ఒకటి గమనించారో లేదో, నేటి కాలంలో పెళ్లైన మహిళలు కూడా భర్త తీరు నచ్చకపోతే విడాకులు తీసుకునే విషయంలో పెద్దగా ఆలోచించడం లేదు. నేటి సమాజంలో విడాకులు అవమానం కాదు. ఒకప్పుడు పక్క వాళ్ళు ఏమనుకుంటారోనని బాధపడుతూ ఎన్ని సమస్యలున్నా సర్దుకుపోతూ అదే పెళ్లి బంధంలో సర్దుకుపోయేవారు. కానీ ఇప్పుడు ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి నగరాలలో విడాకులు చాలా కామన్ అయిపోయాయి. టాక్సిక్ రిలేషన్షిప్స్ నుంచి బయటకు రావడానికి నేటి మహిళలు అస్సలు భయపడడం లేదు. అందుకే 100కి 100% నమ్మకం వస్తే తప్ప పెళ్లికి సిద్ధపడడం లేదు. అందుకే గతంలోలా వరుడికి వధువు దొరకడం అంత తేలికైన పని అవ్వడం లేదు. సోషల్ మీడియా ఇస్తున్న బూస్ట్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, గ్లోబల్ వెబ్ సిరీస్ల పుణ్యమా అని మహిళలు సింగిల్ గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే వాళ్ళని చూస్తున్నారు. ఆడపిల్లలు ఇప్పుడు పెళ్లి అనే కళ కంటే పెద్ద కలలు కంటున్నారు.